40వ డివిజన్ ఇక్కడ రోడ్లు ఇక్కడ ప్యాచ్ వేయాలా, డ్రైనేజీ సగం వేసారు, అది పూర్తి చేయలేదు. ఇక్కడికి వస్తే అవతలకి పోతేనేమో యూటర్న్ ఉంది, ఆ యూటర్న్ తిరిగేటప్పుడు అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోడ్డు ఇరుగ్గా ఉంది, అవతల పక్క కూడా హోటల్ ఉంది, అవన్నీ పెద్ద బోర్డు రోడ్డు మీదకు ఉంది, ఆ బోర్డును కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. అట్లాగే యూటర్న్ తీసుకునేటప్పుడు కూడా ఇటు కూడా మొత్తం రోడ్డు పెంచి ఉంది కానీ రోడ్డు వేయలేదు. అదంతా రోడ్డు వేయాలా, సిమెంట్ రోడ్డు కానివ్వండి, బీట్ రోడ్డు ఏదన్నా ఒకటి డాంబర్ రోడ్డు కానివ్వండి, అది వేస్తే సరిపోదు. అప్పుడు మనకు యూటర్న్ తీసుకునే ఏవైతే వెహికల్స్ ఉంటాయో వాటికి ఫ్రీగా ఉంటుంది, యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి. జనవరి 1 తారీఖు రోజు కూడా చాలా అక్కడ కొంచెం అందరు కూడా పండగ సంబరంలో ఉంటారు, తొందరలో వస్తూ ఉంటారు. ఆ విధంగా అట్లా చాలా మందికి కూడా వెహికల్ ఒకటికొకటి గుద్దుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా సంక్రాంతి పండగ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఇబ్బందిగా ఉంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆటో తిరగటానికి ఆ యూటర్న్ అవతల కార్ కానీ ఆటో కానీ తీసుకుంటుంటే ఇటు నుంచి వచ్చే ఆటోలకి వెహికల్స్కి బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం గతంలో కూడా ఇక్కడ ఒక ధర్నాలకు మనం నిరసన కార్యక్రమం తెలిపినాం. అట్లాగే కమిషనర్ గారు కూడా ఒకసారి వినతి పత్రం ఇవ్వటం జరిగింది, కార్పొరేటర్ కూడా చెప్పడం జరిగింది. మొన్న కూడా మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేసిన రోజు కూడా కార్పొరేటర్ కలవటం, వచ్చాడ నిలబడి చూడటం కూడా జరిగింది. కానీ ఎవరిలో కూడా స్పందన లేదు. కాబట్టి మేము భవిష్యత్తులో ఈ రోడ్డు ఈ యూటర్న్ పెంచి అది రోడ్డు వేయకుంటే, ఆ డ్రైనేజ్ కూడా క్లియర్ చేయకుంటే భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తాం. కార్పొరేటర్లు పనిచేయాలని కమిషనర్ గారు కూడా మనం డిమాండ్ ఏంటంటే, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఈ నగరంలో మేము 2-3 చోట్ల సమస్యల మీద వినతి పత్రాలు ఇచ్చినాం, దానికి ఇంతవరకు స్పందన లేదు. కమిషనర్ గారు కూడా స్పందించాలి. ఈ నగరంలో ఎన్నికలు భవిష్యత్తులో ఎన్నికలు జరగబోతున్నాయి. సిపిఎం పార్టీ కానివ్వండి, ఐద్వా కానివ్వండి, ఇక్కడ ఉన్న యువజన సంఘం డివైఎఫ్ఐ కానివ్వండి, మేమందరం కూడా పెద్ద ఎత్తుగా ధర్నాలు చేయడానికి. యూటర్నింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది, యాక్సిడెంట్ జరుగుతున్నాయి, రోడ్డు చాలా చిన్నగా అయిపోయింది, స్పీడ్ బ్రేకర్ లేవు, నేను పోలీసు ఎవరు లేరు ఆపడానికి పెట్టడానికి. షోటే పోతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నాయి, పడుతున్నారు, జరుగుతుంది. స్పీడ్ బ్రేకర్లు కావాలని కమిషనర్ గారికి విన్నపి చేస్తున్నాం. మేము కార్పొరేటర్ గారికి చెప్పాము, ఆల్రెడీ చెప్పాము, సార్ మరి రెస్పాన్స్ లేదు. ఇక్కడ మసీద్ ఎదురుగా కూడా రోడ్డు డౌన్ అయిపోయింది, కాలువలు జామ్ అయినాయి. అటు బడి మన అంజన్ స్వామి గుడి ఉంది, ఇటు మసీద్ ఉంది, ఇది సెంటర్ అయిపోయింది. ఇది ట్రాఫిక్స్ బాగా ఎక్కువ ఉంది, ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగే పొజిషన్ చాలా ఉంది. ఇక్కడ ఆ యూటర్న్ కొద్దిగా పెంచి ఆ రోడ్డు వెలిపి చేస్తే కొద్ది కమిషనర్ గారికి మాకు తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పుకోవాలో మాకే అర్థం కావట్లేదు. ఇక్కడ మొన్న జనవరి 1 రోజు యాక్సిడెంట్ అయ్యి టర్నింగ్ మీద పడిపోయారు ఇద్దరు. అది కూడా మాకు తెలిసిందే, నేను కళ్ళతో చూసిందే. అది కాకుండా కానీ ఇట్లా చేయట్లేదు అని మా నాగుల మీరా గారు, మా యూత్ సెక్రటరీ గారు ఇట్లా వచ్చి మా ముందు సమావేశం కోసం మా అందరిని పిలిచి ఒక ఏకదిట్టంగా తీసుకొచ్చి మన ముందుకు నిలబెడతారు. మీరు ఏ సమస్య, మా సమస్య ఇదే, రోడ్డు చూడండి ఎంత అకాలంగా ఉందో, ఆ సమస్యను పట్టించుకోరా? మా సమస్య ఏముంది అని అడగడానికి మీకు వస్తాయి కానీ మాకు మాటలు రావా? మా రోడ్డు సగరం కావాలా, అది సిగ్నల్ కావాలా, టర్నింగ్ పాయింట్ మాకు కార్ తిరిగేంత టర్నింగ్ పాయింట్ ఉండాలి. పెద్దలు వస్తూ ఉంటారు, ఈ ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల, స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయి వెహికల్స్ అని. చూడండి, ఇప్పుడు ఒకసారి తిప్పి చూడండి, కార్లో ఈవినింగ్ అయితే మాత్రం అక్కడ నుంచి ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏసీ కమిషనర్ గారికి విన్నపం ఏమిందంటే, ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ చేస్తే మాకు చాలా ఉంటాయి, ఇటువైపు ఈ వేసారు కానీ అది దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు వచ్చిన ప్లాస్టిక్ డంబుల్స్ అంటారుగా, అది వేస్తే ట్రాఫిక్ కొంచెం స్లో అయ్యి ఇక్కడ నుంచి పోవడానికి, నమాజ్ మస్జిద్ నుంచి బయటికి రావడానికి ఉంటుంది. అదే మాకు విన్నపం. నగరం పరిస్థితి మనం గమనిస్తే ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ దానికి సంబంధించి అధికారులు కానీ, ట్రాఫిక్ నియంత్రణ కానీ, మిగతా సంబంధిత ఎవరైనా సరే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. నడుస్తుందంటే ప్రస్తుతం నడుస్తుంది అన్నట్టుగా ప్రభుత్వం నడుపుతుంది. కింది స్థాయి అధికారులు కూడా, కింది స్థాయి కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు కూడా పరిస్థితి అదే పరిస్థితి అవపడుతుంది. కానీ దీనికి సంబంధించిన సొల్యూషన్ కానీ,
శాస్త్రీయంగా కానీ ఎక్కడ కూడా మనకి అవపడట్లేదు. ఆ సమస్య ఎక్కడైనా పరిష్కారంగా దిశగా ఆలోచిస్తున్నారా అంటే ఆ విధంగా కూడా ఎక్కడ అవపడని పరిస్థితి అవపడుతుంది. కేవలం మంత్రి వర్గాలు ఏమైనా పర్యటనకి సంబంధించిన ఏమైనా వస్తే తప్ప అక్కడ ట్రాఫిక్ సమస్యలు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ ని పెట్టడం అవన్నీ జరుగుతున్నాయి. ఆ విధంగా కూడా ఎక్కడ ఎల్లవేళలా అనేక సెంటర్లలో కూడా అదే దిశగా అడుగులు వేస్తే ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కావడం, ఆ దిశగా ఏవి జరగవు. ప్రాణాలు కూడా ప్రజలు కాపాడుకునే పరిస్థితి కనబడుతుంది. ఒకళ్ళు కరెక్ట్ గా పోయినా ఇంకొకళ్ళు ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా పరిస్థితి ఢీకొని ఆ విధంగా యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అనారోగ్య పాలవుతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో పడుతున్నారు. ఆ విధంగా ఉన్నతాధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన డివిజన్ సంబంధించి ఈ డివిజన్ సంబంధించి రోడ్లు డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నాయి. ఇక్కడ ఆదిత్య థియేటర్ కి సంబంధించి ఈ లైన్ లో వచ్చేసి ఇక్కడ అది పెరిగిపోయింది కొద్దిగా. అది ప్రజలు యూటర్న్ తీసుకునే తప్పుడు అది ఎదురుగా వచ్చే వెహికల్స్ అవన్నీ అడ్డం వచ్చి ఎదురుగా ఢీకొని అక్కడ కింద పడే పరిస్థితి అవపడుతుంది. స్పీడ్ బ్రేకర్లు వేయాలా, రోడ్డు మొత్తం బాగలేదు, మొత్తం మంచిగా చేయాలి. ఇది మొత్తం ఆడ నుంచి పెట్రోల్ బంక్ కాడి నుంచి మసీదు జెడ్పీ సెంటర్ వరకు మంచిగా రోడ్డు బాగలేదండి. ఇది వేపియాలా, స్పీడ్ బ్రేకర్లు కూడా వేపియాలా. చాలా జనాలు తిరుగుతున్నారు, చాలా రద్దీగా ఉన్నది ఇక్కడ. మొత్తం మంచిగా చేస్తే మంచిది. రంజాన్ ఖాన్, ఎండి రంజాన్ ఖాన్, రిటైర్ ఎంప్లాయీ. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ 8 గంటల నుంచి 10 గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటది. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటది. జనాలు మసీద్కి వచ్చే పోయే వాళ్ళు ఉంటారు, సాయిబులు అందరూ. వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత రోడ్ల నుంచి మనుషులు నడిసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీకు దయచేసేది ఏమంటే పై అధికారి మురికాలు కూడా సరిగ్గా తీయడం లేదు. చెప్తే మేము తీస్తాంలే అంటారు వాళ్ళు. కార్పొరేటర్ కూడా చెప్తే నేను చెప్తలే అంటుండు. జవాన్కి చెప్పినాం, జవాన్ చూపిస్తలే అంటుండు. కాబట్టి మీరు మీ ద్వారా మేము తెలియజేపరిచినది ఏమనగా వాళ్ళకి చెప్పి ఇవన్నీ క్లియర్ చేయవలసిందిగా కూర్చున్నాం. ట్రాఫిక్ ఉంది కాబట్టి డివైడర్ ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి 2 పక్కల 2 వేస్తే కొంచెం ఉన్నాయి కానీ చాలా రోడ్డుకు సమాప్తమైపోయినాయి. కాబట్టి కొంచెం లేవు, రోడ్డుకి సమానంగా ఉన్నాయి. ఇక ఏసీ ఎందుకు అది కొంచెం ఎత్తుగా వేసి చేస్తే మంచిగా ఉంటుందని కోరుతున్నాం. నా పేరు విష్ణువర్ధన్. ఇక్కడ మసీద్ సెంటర్ లో బాగా ట్రాఫిక్ అనేది నిరంతరం బాగా ట్రాఫిక్ ఎక్కువైంది. ఒకటి రోడ్డు మీద గుంటలు, డ్రైనేజ్ సమస్య నిరంతరం కొనసాగుతుంది. ఇక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసి సర్కిల్ నందు కొద్దిగా రోడ్డు వెడల్పు చేయడం వల్ల సిగ్నల్స్ ఏర్పాటు చేసి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తో ట్రాఫిక్ నియంత్రణ చేస్తే బాగుంటుంది. మసీదు మాత్రమే ఉంది ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. బాగా యూటర్న్ తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్లు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. బాగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ రోడ్లు వెడల్పు చేయాలని, డ్రైనేజీలు క్లీన్ చేయాలని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఏర్పాటు చేసి ప్రమాదాలకు గురి కాకుండా చూస్తే మంచిది. స్పీడ్ బ్రేక్ లేవు, ఏం లేవు, యాక్సిడెంట్ అవుతున్నాయి. ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ రాజకీయం చెప్పినా అంతే ఉన్నారు. ఎవరు చేయాలా? ప్రజలు సచివారు ఓట్ల కోసం వీళ్ళు ఎట్లా చెప్తే ఎట్లా అండి? కార్పొరేట్ ఏమైనా చూద్దాం చూస్తాడు. ఇప్పుడు కాలువ సరిగ్గా చేయడం లేదు. వాళ్ళ హుకుమ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసాడు. ఎందుకు వచ్చి దేనికి చేసిన సుఖం లేదు. ఎవరు చేసినా ఏంటా అంటాడు. ఎవరు ఇస్తారండి ఓటు? అసలు జనాలు సరిగ్గా ఉంటే ఓటు కూడా వేయరు. ఎవరు ఓటు రూపాయి పైసలు అమ్ముకు ఓటు తీసుకుంటారండి. ఎవరన్నా వాటి పైసలు లేకుండా ఓటు తీసుకురావాలా? అది గొప్పతనం. 2000 3000 ఇచ్చి ఓటు తీసుకోవడం గెలవడా కూర్చొని? ఇంతేనా? ఎక్కడ చెప్పిస్తారు? ఎవరు చెప్పారు? నీకెందుకు బాబు నన్ను చేద్దామా? అమ్మా అయ్యా పోవడం చేసినా లేదు. ఒకరు లేదు, ఒకరు లేదు. ఏమవుతారు వాళ్ళు? అవసరం ఉన్నప్పుడు వస్తారు. అయ్యా ఓటు చేయండి, కాదు చేయండి, అన్ని చేస్తా అవి చేస్తా అంటారు. ఏం చేస్తారు? ఇంకో 3000 తీసుకో. 3000 దేనికండి? 5 సంవత్సరాలు హాయిగా 1,00,00,000 రూపాయలు సంపాదించుకు తింటున్నావు.
కోట్ల ఆస్తులు గవర్నమెంట్ కబ్జా చేసుకుంటారు. ఎవరికి ఇస్తారా రూపాయి? బీదోళ్ళు ఎంతమంది గుడిసెలు ఇచ్చి వాడి 5 ఎకరాలు భూమి కాల కర్ణరాజు కాడ ఓడికి కర్ణరాజు కట్టి ఊరంతా మాట అని కట్టి ఏం చెప్తారు వాడి రోడ్లు అంటే బ్రేక్ తీసుకొని కదా ఎప్పటి నుంచి చెప్తాను అలా చేయడం లేదు. ఎవరు చెప్పి తీసుకొచ్చింది తీసినాం. ఎవరికేం చెప్పాలా? కార్పొరేట్ పట్టించుకోడే, ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే పట్టించుకోడే. మరి ఎవరు చెప్పాలా? ప్రభుత్వం చెప్పాలా? దేవేంద్ర రెడ్డి అసలు కలిసిగా మళ్ళీ వచ్చింది గెలిచింది తెగేసిండు. ఇంకేం చెప్తాడు దేవేంద్ర రెడ్డి? ఎవరిది అంత అమ్మకం ఎవరిది ఏం లేదు. రూపాయికి 10 రూపాయలు అమ్ముకోదగడమే. 40వ డివిజన్ లో స్థానిక సమస్యలపై చాలా ఇబ్బంది కలుగుతుంది. చాలా సమస్యలు ప్రజలకి అనారోగ్యాలతో పాటున పడుతున్నారు. యాక్సిడెంట్ జరిగి ఎందుకయ్యా అంటే ఇవాళ జడ్పీ సెంటర్ నుండి బోన్నకల్లు క్రాస్ రోడ్ వరకు ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇటు చూస్తేనేమో తుమ్మలగడ్డ మసీదు ఉంది, ఇటు చూస్తేనేమో ఆంజనేయుల స్వామి గుడి ఉంది. ఈ 2 చోట్ల కూడా భక్తులు చాలా ఇబ్బంది పాలవుతారు. కాబట్టి ప్రజలు అధికారులు వెంటనే దీని మీద దృష్టి సాధించాలా. అట్లాగనే నయాబ్ హోటల్ ఎదురుగా ఏమైతే ఉన్నదో ఆడ యూటర్న్ ఉందో ఆడ యూటర్న్ కాడ స్థలం సరిపోక చాలా ఇబ్బంది పాలవుతారు. కాబట్టి ఏమైతే అధికారులు వెంటనే స్పీడ్ బ్రేకర్లు వేయించి అట్లాగనే యూటర్న్ అనేది పక్కన యూటర్న్ అనేది స్పీడ్ బ్రేకర్ల కాడ యూటర్న్ అనేది రోడ్డు సగం దూరం వేసి ఆపడం జరిగింది. 40వ డివిజన్ కింద వస్తుంది. అట్లాగనే డ్రైనేజ్ కూడా ఆడ కొద్ది దూరం వేయడం ఆపడం జరిగింది. ఇది ఎందుకు ఆపారో అనేది మాకు అర్థం కాని పరిస్థితులలో ఉన్నది. ఇది ఆర్ఎన్బి అధికారులు అట్లాగనే కార్పొరేషన్ కమిషనర్ గారు వీళ్ళిద్దరు కూడా దీని మీద దృష్టి సాధించి వెంటనే ఇక్కడ ఈ పరిష్కారానికి మార్గం చేయాలని చెప్పేసి. ఎందుకయ్యా అంటే ఇక్కడ చూస్తే మీరు రోడ్డు సిసి రోడ్డు అని మన డామర్ రోడ్డు 8 అడుగులే ఉంది. చాలా మెయిన్ రోడ్డు ఇది. చాలా బస్సులు నడిచేది. బోర్నకల్కి విజయవాడ పోయే దారి చాలా మెయిన్ అయిన దారిది. కాబట్టి అధికారులంతా దృష్టి సాధించి ఏమైతే రోడ్డు అనేది విస్తీర్ణం ఉంది కానీ రోడ్లో ప్యాచీ వర్క్ అనేది వేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు చూస్తే ఈ డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా దిమ్మకి నీరెత్తినట్టు కార్పొరేటర్ గాని సంబంధించిన అధికారులు గాని వెంటనే దీని మీద దృష్టి సాధించాలా. ఆర్ఎన్బి మున్సిపాలిటీ అధికారుల కింద పోతేనేమో ఆర్ఎన్బి కింద ఉందంటారు, ఆర్ఎన్బి పోతేనేమో మున్సిపాలిటీ అధికారుల కింద ఉన్నారు. ఇద్దరు దయచేసి ప్రాణాలతో ఆడుకోకుండా ఇద్దరు ఒక చోట వచ్చి దీని మీద దృష్టి మీద సాధించి వెంటనే స్పీడ్ బ్రేకర్స్ వేయాలా. వెంటనే ఈ రోడ్ అనేది ప్యాచీ రోడ్ అనేది వెంటనే వేసి ప్రజల ఆరోగ్యాల్ని కాపాడాలా. మొన్న కొత్త సంవత్సరం రోజు యాక్సిడెంట్ జరిగింది. ఒక మనిషి కోమాలో కూడా పోవడం జరిగింది. ఇలాంటి యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు కమిషనర్ గారు చాలా సొంతంగా వెంటనే చాలా రెస్పాన్స్ ఇస్తారు. కమిషనర్ గారు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ సమస్య మీద వెంటనే కమిషనర్ గారు దృష్టి సాధించాలని చెప్పేసి ఇక్కడ ప్రాంత వాసులుగా ఇక్కడ ఒక సిటిజన్ గా మేము కోరటం జరుగుతుంది. చాలా అట్లనే ఉర్దూలు ఎవరైతే ఉన్నారో మసీద్కి నమాజ్కి పోవాలంటే ఇప్పుడు రంజాన్ నెల వస్తుంది. ఇప్పుడు వచ్చే నెల రంజాన్ నెల ప్రారంభం అవుతుంది. స్పీడ్ బ్రేకర్లు లేక ప్రజలు ఇబ్బంది అవుతున్నారు. అట్లనే ట్రాఫిక్ అధికారులు ఏమైతే ఉన్నారో ట్రాఫిక్ సిఐ గారు వాళ్ళు వెంటనే దీని మీద దృష్టి సాధించి ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కానిస్టేబుల్ ఎందుకు పెట్టట్లేదో చాలా బాధాకరమైన విషయం. ఇటు పోతేనేమో మొమ్మిగాన్ హై స్కూల్ ఉంది, ఇటు పోతేనేమో లింక్ రోడ్డు ఉంది. ఈ 2 చోట్ల ఈ లింక్ రోడ్ల కాడ ఒక ట్రాఫిక్ అధికారిని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గారిని కూడా పెట్టి రంజాన్ నెల రాబోయే రోజులు రంజాన్ నెల కాబట్టి ఒక పొద్దులకు ఉంటారు, 5 సార్లు నమాజ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా చాలా పెరుగుతారు. కాబట్టి ఆంజనేయ స్వామి గుడి కాడ తుమ్మలగడ్డ మసీద్ కాడ 2 చోట్ల కూడా స్పీడ్ బ్రేకర్స్ వేసి